న్యూస్ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరపనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వల్లభనేని వంశీ విదేశాలకు వెళ్లిపోయారు. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం కూడా అప్లై చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతలో ఈ టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఆయన చుట్టుముట్టింది. ఇవాళ విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా చూడాలి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ప్రస్తుతం మొత్తం మీద చూస్తుంటే తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి కూడా వల్లభనేని వంశీపై కూడా ఇటీవల కాలంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై కేసుతో పాటు SC/ST అట్రాసిటీ హత్యా ప్రయత్నం కేసు కూడా నమోదైంది. పోలీసులు ఇప్పటికే దీనికి సంబంధించి విచారణ ప్రారంభించారు. ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అతనికి విదేశాలకు వెళ్లాడనే సమాచారంతో లుకౌట్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేసిన సంఘటన కనిపించింది. అయినప్పటికీ ఆయనకు సంబంధించి ఆచూకీ లభించలేదు. మరొక వైపు ఈ రోజు ఏపీ హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన ధర్మాసనం మధ్యాహ్నం ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించి జరిగిన దాడిలో వంశీకి బెయిల్ ఇస్తారా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 1 నుంచి 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 71 మంది నిందితులు గుర్తించారు. వంశీని A71 గా గుర్తించిన నేపథ్యంలో ముందు వారికి బెయిల్ రాని నేపథ్యంలో చివరి వారికి బెయిల్ వస్తుందా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది ప్రస్తుతం. రైట్ శివ, థాంక్యూ.